హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. చేస్తారుగా, మీరే చేస్తారుగా. అంజనా గారు, మాటలు చూసుకొని మాట్లాడండి. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నారు. బాగా ఆడుతున్నారు అనే టైంలో ఎక్కడో దగ్గర రాంగ్ స్టెప్ వేస్తున్నారు. మాటలు జారుతున్నారు సంజన అండ్ ఎమాన్యువల్ గారు. సుమన్ శెట్టి గారు కెప్టెన్ గా బాగా మాట్లాడుతున్నారు. ఆట కూడా సూపర్. తనూజ ఎమాన్యువల్ గారికి పెద్ద గొడవ అయ్యింది. ఆ గొడవలో ఎమాన్యువల్ గారు బాగా మాట్లాడారు అనిపించింది. ఎందుకు అంటున్నా అంటే, తనూజ సేఫ్ గేమ్ ఆడావు అంటది. అది నిజమే, నాకు నచ్చలేదు. సూపర్ చెప్పింది ఆ పాయింట్ అయితే. కానీ గేమ్ లో సపోర్ట్ చేయలేదు అంటారు. నాకు సార్ దగ్గర కూడా నాకెవరూ లేరు, మా నాన్న ఒక్కరే, ఎమాన్యువల్ కూడా స్టాండ్ తీసుకోలేదు, సపోర్ట్ చేయలేదు అన్నావు. అప్పుడు నాకు బాధ వేయదా? మరి నీకెవరు స్టాండ్ తీసుకున్నారు అంటే, నేను అందరినీ అడిగా, కానీ ఇప్పటి వరకు సపోర్ట్ చేసింది భరణి గారు అండ్ ఎమాన్యువల్ గారు చాలా సార్లు సపోర్ట్ చేశారు. సపోర్ట్ తీసుకొని చేయలేదు అంటారు. ఎమాన్యువల్ అంటారు, నీ తనుజని సేఫ్ గేమ్ అనిపించింది అంటే దివ్యని అడిగారు. దివ్య గారు నాకు అనిపించింది అన్నారు. వచ్చినప్పుడు ఆయిషాకి క్రౌన్ ఉంచాలా లేదా అన్న దాని గురించి వీళ్ళకి ముందే ఇష్యూ జరిగింది. సో దానికోసం వీళ్ళ దగ్గర నేను ఉంచొద్దు, అన్డిజర్వ్ అని చెప్తా అన్న తనూజ గారు మళ్ళీ డిజర్వ్ అని చెప్పారంట. ఎవరైనా గొడవ పెట్టుకుంటుంటే వాళ్ళతో కలిసిపోతున్నారు తనూజ గారు. లాస్ట్ ఆయిషా గారితో గొడవ అయింది. తర్వాత ఆయిషా గారితో, మాధురి గారితో బాగా మాట్లాడారు, క్లోజ్ అయిపోయారు. అందుకే ఇక్కడ ఎమాన్యువల్ గారు బాగా మాట్లాడారు అనిపించింది. రమ్యకి ఎందుకు ఇచ్చావు నామినేషన్ షీట్? కావాలని నన్ను నామినేట్ చేయడానికి. కళ్యాణ్ కూడా ఇచ్చావు, నీకే ఇచ్చాను, రమ్యకి ఇవ్వకపోతే ఇద్దరికి ఇచ్చాను, ఇద్దరిని నామినేట్ చేయాలనుకుంటున్నాడు, ఇచ్చాడు అని ఇష్టం. ఎమాన్యువల్ గారు ఇష్టం. తనకు ఆల్రెడీ పాయింట్స్ ఉన్నాయి, నామినేట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ తిను ఉంచుకోకుండా వాళ్ళకి ఇచ్చి నామినేట్ చేయమంటాం నాకు కూడా నచ్చలేదు. ఆ పాయింట్ ఏదో తినే చెప్పి నామినేట్ చేస్తే బాగుండేది. తనుజ, నువ్వు సేఫ్ గా ఉండాలి కదా, అందుకే ఇచ్చావు అంటే, ఎమాన్యువల్ గారు నీకోసం ఆడిన ప్రతిసారి నేను సేఫ్ గానే మిగిలిపోయా. స్టాండ్ తీసుకోలేదు అంటావు, బెడ్ టాస్క్ లో తొయ్యలేదు, వాటర్ టాస్క్ లో నీకు వాటర్ పోయలేదు అంటే, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటే, స్టాండ్ తీసుకోలేదు అంటే బాధ ఉండదా? నువ్వు స్వీట్ పాయిజన్ అని ఇద్దరు మాట్లాడుకుంటారు. కానీ తనుజ గారు హెల్ప్ చేసిన ప్రతిసారి హెల్ప్ చేయలేదు, స్టాండ్ తీసుకోలేదనే అన్నారు ఇప్పటి వరకు. ఇక్కడైతే ఎమాన్యువల్ గారు బాగా మాట్లాడారు అనిపించింది. సంజన గారు అస్సలు కరెక్ట్ గా మాట్లాడలేదు. అక్కడ పవన్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు నేను ఊరుకోను, అసలు వదలను అని స్టార్ట్ చేశారు. అప్పుడే పవన్ అక్కడికి వస్తారు. అంత అస్సలు మంచిగా మాట్లాడలేదు అని నాకు అనిపించింది. తనుజని ఇంప్రెస్ చేయడానికే నన్ను నామినేట్ చేశారు అంటారు. అలా ఎలా అంటారు? అసలు లాజిక్ లేకుండా. నిఖిల్ వచ్చాక కళ్యాణ్ పట్టించుకోవట్లేదు అంటారు. గారు అమ్మాయి విషయంలో నిఖిల్ తో మాట్లాడుతుందని తనుజన్ మధ్యలో తీసుకురావడం కరెక్ట్ కాదు చెప్పారు. వర్డ్స్ బ్యాక్ తీసుకో అని కూడా చెప్పారు. చాలా బాగా చెప్పారు అనిపించింది. నీ నామినేషన్ రాంగ్ అనుకుంటే దానికోసం తనుజని ఇంప్రెస్ చేయడానికి నామినేట్ చేశానని చెప్పి నామినేట్ చేయు, ఒప్పుకుంటా అంటే. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్నారు కళ్యాణ్, కానీ తర్వాత ఇచ్చి పడేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటానా? మీరు ఒక ఊరు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారంటే ఊరుకుంటారా? ఆయనకి బలం ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తున్నారంటే ఓకేనా? చాలా బాగా చెప్పారు కళ్యాణ్. ఎప్పుడు కూడా మేడం మేడం అని రెస్పెక్ట్ ఇచ్చే కళ్యాణ్ కూడా నిన్న ఏదో సేమ్ ఏజ్ పర్సన్ తో మాట్లాడుతున్నట్టు గట్టిగా సమాధానం ఇచ్చారు. నీకు కాంపిటీషన్ ఉండాలి అంటే కండలున్న వాళ్ళని నామినేట్ చేయాలి, నన్ను కాదు అంటారు. ఏంటో ఒక్క నామినేషన్ కోసం ఇంతలాగా కావాలని కంటెంట్ కోసం ఇంత చేస్తున్నారు అనిపించింది. లాజిక్ లేకుండా నోరు జారి మాట్లాడడం. అంజనా గారు అలా అంటే కళ్యాణ్ వెంటనే, నువ్వు ఇమాన్యువల్ తో ఉండట్లేదా, ఆయిల్ రాయడం లేదా అంటే, వాడు నా కొడుకు, నన్ను నవ్విస్తాడు, నా కొడుకు ఇక్కడ లేడు, వీడే నా కొడుకు అని ఏడ్చేస్తారు వెంటనే. మాధురి గారు ఇక్కడ చాలా బాగా చెప్పారు. మీలాగే కదా ఇతనికి కూడా ఇక్కడ అన్నారు. కళ్యాణ్, నాకు కూడా థర్డ్ వీక్ లో స్టాండ్ తీసుకొని నేను లోలో ఉన్నప్పుడు నన్ను మోటివేట్ చేసింది. నేను ఉండకూడదా? మీకో రూలు నాకో రూలా? నా రీజన్ స్ట్రాంగ్ అని నేను చెప్పలేదు. అంజనా, నిన్ను వైల్డ్ కార్డ్ లో కూడా ఎవ్వరూ నమ్మట్లేదు, వాళ్ళిద్దరిని మోసం చేసావు అంటే తనుజని ఎమాన్యువల్ గారిని. ఈ పాయింట్ బాగానే చెప్పారు. తనుజని మోసం అంటే నామినేట్ చేస్తా అని, ఎమాన్యువల్ ని మోసం అంటున్నారు. కానీ కళ్యాణ్ రీజన్ చెప్పాడు. ఆ రీజన్ విన్నాక ఓకే అని ఇద్దరు మాట్లాడుకున్నారు.
సంజన గారు సత్య హరిశ్చంద్రుడు అంటారు, ప్రొఫెషన్ తీసుకొస్తారు. కళ్యాణ్ గారు ఇప్పటి వరకు గాని మేడం అని రెస్పెక్ట్ ఇచ్చారు, ఎప్పుడు కూడా తన ప్రొఫెషన్ ని తీసుకురాలేదు. ఏంటో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కళ్యాణ్ పర్సనల్ గా పోతే బాగోదు. సంజన గారు కంటెంట్ కోసం ఏది పడితే అది మాట్లాడితే ఎవ్వరు చూస్తూ ఊరుకోరు, అది చూసుకోండి. ఫస్ట్ వచ్చారు, సంజన గారు కిచెన్ లో ఉన్నారు. మిస్టర్ సంజన గర్లాని అని పిలుచుకుంటూ వచ్చారు. తనుజ వీళ్ళంతా హౌస్ లోకి వచ్చినప్పుడు నేనేమి అంటుకుపోలేదు అంటే సంజన గారు కలిసిపోయారు అని. సంజన నాన్న నాన్న అని ఎవరు లేకుండా మాట్లాడుతున్నారు. అమ్మ కొడుకు అంటే కరెక్ట్, నాన్న కూతురు అంటే తప్ప. అసలు ఇద్దరు బాండింగ్లు తప్పే ఈ హౌస్. మరి మీరిద్దరు ఏంటి మమ్మీ మమ్మీ అని మీకు లేదా అని చెప్పారు. బాగా చెప్పారు. అనుజ గారు అంటారు, ఒక ఆడపిల్లని పట్టుకొని నిఖిల్తో వెళ్ళిపోయింది అని ఎలా మాట్లాడతారు? ఓవర్ గా మాట్లాడారు అనిపించింది. ఇక్కడ సంజన గారు డిఫెండింగ్ కౌంటర్ బాగుంది. వెళ్ళిపోయింది అంటే డబుల్ మీనింగ్ తో చెప్పలేదు నేను. సంజన గారు సిచ్యువేషన్ కి తగ్గట్టు నాన్ సింక్ లో మాట్లాడారు. తర్వాత కళ్యాణ్ వచ్చారు. మీరు అనలేదా, తక్కువ చేసి మాట్లాడలేదా? నాన్న నాన్న అన్నారు కదా. తనుజ గట్టిగా ఏడుస్తూ, కళ్యాణ్ తో ఏమైనా ఉంటే కళ్యాణ్ తో మాట్లాడండి. ప్రతి దానికి నిఖిల్తో వెళ్ళిపోయాను, కళ్యాణ్ వెనకతలు తిరుగుతున్నాడు అని నన్నెందుకు లాక్కొస్తారు? నోరుంది కదా అని మాట్లాడొద్దు అని తనుజ గారు ఇక్కడ చాలా బాగా మాట్లాడారు. తర్వాత తనుజ బెడ్రూమ్ లో రీతుతో అంటారు, అనవసరంగా తీసుకొచ్చాం సాక్రిఫైజులు చేసి వెళ్ళిపోయి ఆవిడ అని చెప్తారు. అప్పుడు సంజన గారు, నువ్వు సాక్రిఫైస్ చేసి వెంటనే తాగేసావు కాఫీ, నా కోసం హెయిర్ కట్ చేసుకుంది, తను గుడ్ గర్ల్ అంటారు. సంజన గారికి సాక్రిఫైస్ చేసిన వాళ్ళతోనే గొడవ పెట్టుకున్నారు. అది ఇప్పుడే కాదు, మొదట్లోనే అన్నారు గొడవ, ఫస్ట్ నుంచి కూడా. తర్వాత టాస్క్ పెట్టారు. సంజన సైలెన్సర్, మాస్ మాధురి. 2 టీంలు ఉంటాయి. టీమ్ లో ఎక్కువ మంది రావాలి. 2 టీమ్ లీడర్స్ కి డబ్బులు ఇస్తారు. ఏ టీమ్ లోకి వెళ్ళాలి అన్నా సరే డబ్బులు తీసుకొని వెళ్ళవచ్చు. మీరు దొంగలు తిరగొచ్చు, దొంగతనాలు చేయొచ్చు. ఇక్కడ తనుజ, సుమన్ శెట్టి గారు దొంగతనాలు చేశారు. సూపర్ అనిపించింది అసలు. నెక్స్ట్ గోలీ సోడా టాస్క్ పెట్టారు. మాధురి గారి టీమ్ లో ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్ గారు ఆడారు. సంజన గారి టీమ్ నుంచి డెమాన్ అండ్ రమ్య ఇద్దరు ఆడారు. డెమాన్ కొంచెం స్లోగా కొట్టారు, కానీ కళ్యాణ్ 50 సోడాలు చాలా ఫాస్ట్ గా కొట్టేశారు. కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ గారు ఎక్కువ సోడాలు తాగారు. కష్టం. 2 టీంలు చాలా బాగా ఆడారు, కానీ ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్ ఇంతకు ముందు కూడా గెలిచారు, ఇప్పుడు కూడా సేమ్ గెలిచారు. వీళ్ళ పేరైతే చాలా బాగా గెలుస్తారు, బాగా ఆడతారు కూడా. సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే చేస్తారుగా, మీరే అండి.